హాయ్ అండి. ఎంఎస్ ఈజీ రెసిపీస్‌కి స్వాగతం అండి. మరి ఈ సంక్రాంతికి స్పెషల్‌గా నువ్వుల ముద్దలు చేస్తూ ఉంటారు. బెల్లంతో పాకం పట్టి. ఈ విధంగా చేసే విధానాన్ని చూద్దామండి. మరి ఆహ్, స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మందపాటి బాండి పెట్టి అందులో నేను 1:30 గ్లాస్ నువ్వులు వేసి తడిపి వేసానండి. నువ్వులు స్టవ్ సిమ్‌లో పెట్టి వేయించుకోవాలి. ఈ విధంగా వేడెక్కాక తీసి చల్లారనిచ్చుకోవాలి. అది వెడల్పాటి ప్లేట్‌లో పోసి. ఆ తర్వాత 1:30 గ్లాస్ నువ్వులకి 1:30 కంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. లేదా 1:30 గ్లాసు బెల్లం వేసుకోవచ్చు. బెల్లం తడిసేంత వరకు వాటర్ పోయొచ్చు. లేదా ఆయిల్ వేయొచ్చు. లేదా నెయ్యి కూడా వేయొచ్చండి. పాకం వచ్చేంత వరకు సిమ్‌లో పెట్టేసి కలుపుతూ ఉండాలి మాడనివ్వకుండా. ఇది రిచ్ కాల్షియం అండి. చాలా మంచిది. చలికాలంలో ఇది ఎక్కువగా తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ విధంగా సిమ్‌లోనే ఉంచి పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. పాకం ఒక ప్లేట్‌లో వాటర్ పోసి అందులో బెల్లం పాకం వేసి చూడాలి. ఇది వెంటనే ముద్ద అయితే అందులో నువ్వులు పోయొచ్చు. ఇంకా పాకం రెడీ కాలేదండి. మళ్ళొక్కసారి చూద్దాం కాసేపు అయ్యాక. ఈ విధంగా వాటర్‌లో వేసిన వెంటనే కూడా ముద్ద రావాలి. తీగ పాకం వస్తే నువ్వుల ముద్దలు చేశాక కూడా అంటుకుంటూ ఉంటాయి. మరి ఈ విధంగా వెంటనే ఇప్పుడు పాకం వచ్చినట్టేనండి. వేయించిన నువ్వులు ఇందులో వేసి యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి మొత్తం కలిసే విధంగా. ఇక ఆ తర్వాత చేతికి అంటే కొద్దిగా ఇందులో నెయ్యి వేసుకోవచ్చు. కంపల్సరీ కాదు. ఆ తర్వాత చేతికి కొద్దిగా తడి చేసుకుంటూ నువ్వులుండలు చేసుకోవాలి. ఆరోగ్యానికి చాలా మేలు చేశాయి. ప్రతిరోజు పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు ఒక నువ్వుల లడ్డు తింటే చాలా మంచిదండి. ప్లేట్‌కి నెయ్యి రాసేసి ఇక వాటర్‌తో చెయ్యి తడుపుకొని ముద్దలు చేసుకోవాలి. ఇందులో చూపించిన మాదిరిగా. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. త్వరగా అవుతాయి. తప్పకుండా ట్రై చేయండి. చలికాలమనే కాదు, ఏ కాలమైనా సరే మనకు కాల్షియం కావాలంటే టాబ్లెట్ల ద్వారా కాకుండా సహజంగా అందే విధంగా హ్మ్, వాడుకుంటే ఆరోగ్యాన్ని చాలా మేలు చేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.